ఏమైంది మరి? బిడ్డ ఎదుగుతున్నాడు, ఇసాకుని తీసుకొచ్చి కొండ మీద బలి ఇవ్వమని అడిగాడు. అవునా? ఇవ్వమన్నప్పుడు మరి అబ్రహాం ఏం చేశారు? లోపల గొనుగుతా ఉంటాడు. ఏంటయ్యా వయసంతా అయిపోయిన తర్వాత బిడ్డనిచ్చావు, మరి మళ్ళా ఎందుకయ్యా తీసుకురమ్మంటున్నావు అని ఒక్క మాట అయినా ఎదురు చెప్పాడా? చెప్పలేదు. లోపల సంశయం దాగి ఉండుంటది, కానీ భయపడలేదు. తీసుకెళ్లి ఒక్క వేటుతో బిడ్డని మరి బలిచ్చేసేవాడు. ఆఖరి నిమిషంలో యేసయ్య ఏం చేశాడు? మరి అలానే మన ఆరాధన, ఆయనను ఆరాధించేవారం. మన ఆరాధన ఎలా ఉండాలి? దావీదు వలె నాట్యమాడి ఆయన ఆరాధిద్దాం. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిద్దాం. అబ్రహాం మరి ఇసాక్ని బలిచ్చినప్పుడు ఆరాధన చేశాడంట. ఏమని ఆరాధన చేశాడు? దేవా నువ్వు ఇస్తున్నావు ప్రభా, నువ్వే తీసుకుంటున్నావు, నేను సంతోషంగా ఇచ్చేస్తా అని చెప్పాడంట. అబ్రహాం గారికి ముందు తెలుసా యేసయ్య ఇలా బిడ్డని మరి వధించద్దని ఆపమని చెప్తాడని తెలుసా? తెలీదు. ఆ బిడ్డని ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఆ తండ్రి హృదయం బద్దలైపోయి ఉంటది. ఏమని? దేవా నువ్వు ఇచ్చిన బిడ్డ ప్రభా, మరి నువ్వే ఎందుకు అడుగుతున్నావు ప్రభా, నువ్వెందుకు తీసుకుంటున్నావు ప్రభా అని లోపల లోపల గొనుక్కొని ఉంటాడు, లోపల సణుగుకొని ఉంటాడు. కానీ పైకి మాత్రం తన బాధను కనపరచలేదు. బిడ్డను ఎత్తుకొని తీసుకెళ్తా ఉన్నాడు. బిడ్డ ఏమని అడుగుతున్నాడు? నానా మరి మనం పైకి వెళ్తున్నాము, బలిస్తున్నాం అని చెప్పు, మేకలు ఎక్కడుంది నానా అని అడుగుతున్నాడు. మరి మన ఆరాధన ఎలా ఉండాలి? దావీదు వలె నాట్యం ఆడుతూ ఆరాధన చేద్దాం. అలానే అబ్రహాం వలె ఇసాకును బలిచ్చిన ఆరాధన వలె ఉండాలి. స్టెఫెన్ గారినంట రాళ్లతో కొట్టి చంపారంట. చంపుతున్నప్పుడు దేవా నాకేంటయ్యా ఈ పరిస్థితి అని అనుకున్నాడంట. అనుకొని వెంటనే మోకాళ్ళు ఉన్నాడంట. మరి మొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫెన్ గారే. రాళ్లతో కొట్టి చంపుతున్నారని బెదిరిపోయి వెనక్కైతే పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు, శక్తితో నిలబడ్డాడు. దేవుని చిత్తానికి తనను తాను హతసాక్షిగా మార్చుకున్నాడు. మరి ఇప్పుడు మనందరం ఆరాధన చేద్దాం. ఆయనను ఆరాధించేవారం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. ఆరాధన.